కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో ఈ నెల 12 నుండి 16 వరకు శ్రీ పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ముదిరాజ్ సంఘం సభ్యులు తెలిపారు. మంగళవారం సొసైటీ అధ్యక్షుడు గుల్ల బాలయ్య, సంఘం అధ్యక్షుడు గుల్ల కనకయ్యలు మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే పెద్దమ్మ తల్లి జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 12న పోచమ్మ తల్లికి బోనాలు, 13, 14న ఆలయం వద్ద హోమంతో పాటు తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 15న శనివారం ఉదయాన్నే అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను మాధవానంద సరస్వతి స్వామి, జక్కి కృష్ణ అవధాని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు మహా అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 15న సాయంత్రం పెద్దమ్మ తల్లికి బోనాలు, 16న జాతర, ఓడిబియ్యం పోసుకునే కార్యక్రమాలు ఉంటాయని బాలయ్య, కనకయ్యలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని వారి కృపకు పాత్రులు కావాలని ముదిరాజులు కోరారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ కాంతాల నారాయణరెడ్డి పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం 9 గుంటల భూమి విరాళంగా అందజేశారని చెప్పారు. 9 గుంటల స్థలంలో దాదాపు 80 లక్షల రూపాయలతో విశాలమైన స్థలంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని అన్ని హంగులతో నిర్మించినట్లు వారు వివరించారు. ఆలయ నిర్మాణం కోసం సహకరించిన భక్తులందరికీ, కుల సంఘం సభ్యులందరికీ ముదిరాజులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గుల్ల బాలయ్య, సంఘం అధ్యక్షులు గుల్ల కనకయ్య, ఉపాధ్యక్షులు గుల్ల వెంకటేశం, కార్యదర్శి పిల్లి కొమరయ్య, డైరెక్టర్లు గుల్ల రవి, పోలవేని సంపత్, పిల్లి శ్రీనివాస్, పిల్లి రమేష్, పిల్లి వేణు, గుల్ల బాలయ్య, ముదిరాజ్ కులస్తులు హనుమాల సత్యనారాయణ, గుల్ల మధు తదితరులు ఉన్నారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఒక 5 సంవత్సరాల నుండి గుడి మొదలుపెట్టుకోవడం జరిగింది. అప్పుడు 5వ సంవత్సరం లాస్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. దాదాపు మాకు ఒక 80 లక్షల చిల్లర వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు రేపటి నుండి అనగా తేదీ 12/3/2005 బుధవారం నుండి 10 గంటల నుండి బోనాలు, పోషమ బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత హోమగుండాలు ఉంటాయి, విద్యాప్రసాద పూజలు ఉంటాయి. తర్వాత 15 శనివారం 15 అన్నదాన కార్యక్రమం జరపబడదు పెద్దమ్మ దేవాలయం వద్ద. తర్వాత ప్రసిద్ధులు అన్నీ ఉంటాయి. కావున చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా కొంచెం వచ్చి అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యి జాతరను నిర్మించుకోగలరని నవాబుపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రేపు తేదీ 12/3/2025 నుండి 16వ తేదీ వరకు నవాబుపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు 12 తారీఖు నాడు పోషమ్మ బోనాలు, తర్వాత ఎల్లమ్మ బోనాలు, మహాకాలమ్మ బోనాలు జరపబడును. కావున మా యొక్క గ్రామంలో అందరూ ముదిరాజ్ సంఘం అందరూ ఇన్ని రోజులు దగ్గర ఒక 4 సంవత్సరాల నుండి కష్టపడి విరాళాలు సేకరించి మా యొక్క గుడిని మేము నిర్మించుకోవడం మా గ్రామంలో సంతోషంగా ఉన్నది. ఈ పెద్దమ్మ తల్లి దేవాలయంలో జాతర నిర్వహించుటకు మా సంఘం తన సభ్యులు మరి పెద్ద మనుషులు ఆధ్వర్యంలో ఈ 3-4 రోజులు వైభవంగా జాతర జరపబడును. కావున భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించి రేపు ఒకరోజు బోనాలు, పోషమ్మ బోనాలు చేసిన తర్వాత 3 రోజులు యజ్ఞాలు జరపబడును. వేద పండితులు హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ పూజలు చేయబడును. కావున భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి అందరూ ఈ దేవుని పాత్రకు కృపలు కాగలరని, మరి ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారిని మరియు మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారిని కూడా మా యొక్క సంఘం తరఫున ఆహ్వానించడం జరిగింది. వారు మా ఆహ్వానాన్ని మన్నించి కూడా వస్తామని హామీ ఇచ్చినారు. కావున భక్తులందరూ పెద్ద ఎత్తున విజయవంతం చేయగలని మా యొక్క మనవి. జై ముదిరాజ్.